అందరికీ వందనాలు. బైబిల్‌లో నుండి చాలా విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే వస్తున్నాం. కొన్ని కారణాల చేత నేను ఇంకా ఎక్కువ విషయాల్ని చాలా టాపిక్స్ మాట్లాడాలనుకుంటానే మాట్లాడలేకపోతున్నాను. సో, దేవుడి దయ వల్ల అన్నీ మాట్లాడడానికి సహాయం దయచేయాలి. సరే, బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్‌లో ఎందుకు మనం ఆ విషయాలను మనం తీసుకోవాలి? బైబిల్‌లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. పౌలు తన జీవితం గురించి మాట్లాడుతా తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం 12వ వచనం నుంచి సుమారుగా 15-16 వచనాల వరకు ఆయన మాట్లాడతాడు. పూర్వం హింసకుడును, దోషకుడును, హానికారుడును ఇలాంటి వాడిని దేవుడు ఎంచుకున్నాడు. ఆయన కనికరం బట్టి నన్ను తీసుకున్నాడు. తెలియక చేశాను కాబట్టి కనికరించబడితిని. సో, ఈ రోజున ఆయన అంటాడు, పాపుల్లో నేను ప్రధానుడును. నేను ప్రధానుడు. ఇది చెప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి ఒక మనిషికి. ఎందుకనంటే మంచివాళ్ళు ఎవరు ప్రధానుడు అంటే నేనే అని చెప్పుకుంటాం ఎవరికాళ్ళు. మన అంతరంగానికి తెలుసు, మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో తెలుసు, మన నిజస్థితి ఏంటో తెలుసు. ఎవరు తన గురించి బ్యాడ్గా చెప్పుకుంటారు? ఎవరు తన గురించి చెడ్డగా ఒప్పుకుంటారు? మనిషి స్వభావం ఏంటిదంటే చనిపోయే ఆఖరి నిమిషంలో కూడా నేనే గొప్పవాడిని అనుకుంటాడు, నా అంత గొప్పవాడు లేడు అనుకుంటాడు. ఇది మనిషి నైజం. కానీ మనిషి ఒప్పుకోలు చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన నిజస్థితిని ఒప్పుకోవాలి. నిజమే, ఇప్పుడు నాకు నేను చెప్పొచ్చు, నా జీవితంలో ఏది తప్పు లేదు, అంత హ్యాపీ, కరెక్ట్గానే ఉంది అని చెప్పొచ్చు. బహుశా మనుషులకు అది నిజమే అనిపించవచ్చు కూడా. మనుషులు ఏమనుకుంటారంటే మన దగ్గర చూసిన తప్పుల్ని మాత్రం వాళ్ళు లెక్కేస్తారు, కానీ మన అంతరంగంలో ఉన్న తప్పుల్ని లెక్కేయరు. వాళ్ళకి తెలియదు అది. కానీ నీ అంతరంగంలో ఉన్న ప్రతి తప్పు, నా అంతరంగంలో ఉన్న ప్రతి తప్పు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎందుకంటే లోపల ఉన్న ఆలోచనల్ని ఈ మధ్యకాలంలో లైవ్ డిటెక్టివ్ అని పోలీసులు పెట్టి మనకి తెలియకుండానే మన మాటలు, మన అంతరంగంలో ఉన్న మాటలను బయటపెట్టిస్తున్నారు. అంటే మనిషి తయారు చేసిన ఒక సామాన్యమైన పరికరం అది తలకో లేకుంటే ఒంటికో తగిలించడం ద్వారా నీ అంతరంగంలో నువ్వేమనుకుంటున్నావో, నీ నిజస్థితి ఏంటో ఒక పోలీసులు వాళ్ళ విచారణ ద్వారా బయటకు తీస్తున్నారంటే, ఒక వస్తువు ద్వారానే నిజం రాబడితే అసలు అవయవాలను నిర్మించిన దేవుడు ఆయనకి నిజం రాబట్టడానికి ఏ వస్తువు కావాలి? ఆయనకి ఏ వస్తువు అవసరం లేదు. ఆయన నీలో ఉన్న ప్రతి నిజాన్ని రాబట్టగలడు. కానీ ఎప్పుడు రాబడతాడు? రెండు రకాలుగా మనం జీవితంలో మనం ఆయన చేతిలో, ఆయన దగ్గర మనం ఎదురుపడవలసిన రోజు ఒక రోజు వస్తుంది. ఏంటి అనంటే, ఒకటి మనం మరణించాక, రెండు బ్రతికుండంగా ఒప్పుకునేది ఏంటంటే ఆయనతో డైరెక్ట్గా సమాధాన పడడానికి ఒప్పుకోవడం. ప్రభువా, నేను పలానా విషయంలో పడిపోయాను, పలానా విషయంలో నాలో దోషాలు ఉన్నాయి, నా దోషాలను నేను ఎరుగుదును. దావీదు అంటాడు, నా పాపములు నా ఎదుటే ఉన్నాయి, అవి నాకు తెలిసే ఉన్నవి అంటాడు. ఇది చాలా మంచి విషయం, ఒప్పుకోలు చేసుకోవడం. చాలా మంది మనుషులు ఏంటంటే ఎవరు తప్పు చేయలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అంటారు, కానీ తను చేసిన విషయాన్ని బయటపెట్టరు. కానీ ఇక్కడ దావీదు ఇతరుల గురించి మాట్లాడకుండా తన గురించి తను మాట్లాడతాడు. ఇక్కడ పౌలు తన గురించి తను మాట్లాడతాడు. నేను మాట్లాడవలసింది కూడా నీ గురించి నువ్వు మాట్లాడాలి. ఎందుకని? ఒక బాధను అనుభవించేది ఒక బంధువర్గం అంతా ఉన్నా సరే, ఒక వ్యక్తికి ఒక కడుపు నొప్పి వస్తే ఆ వ్యక్తి అనుభవించాలి. మనకు చాలామంది చాలా డబ్బు ఉండొచ్చు, నీకు బహుశా చాలా ఆస్తి ఉండొచ్చు, లేదా సంపద ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, రకరకాల వ్యక్తులతో నీ సహవాసాలు ఉండొచ్చు. వీళ్ళందరూ ఉన్నా నీ నొప్పి తీసుకునే వ్యక్తి ఎవరు లేరు. సేమ్ టైం నీ నరకాన్ని తీసుకునే వ్యక్తి కూడా ఎవరు లేరు. నువ్వు ఇచ్చే భోజనం తీసుకుంటారు, నువ్వు ఇచ్చే పార్టీ తీసుకుంటారు, నువ్వు పెట్టే తిండి తింటారు, అన్నీ తింటారు. నువ్వు బ్రతుకున్నంతకాలం నీ నుండి వచ్చే ప్రతి లాభాన్ని మనిషి పొందుకుంటాడు. బహుశా అతను నీ ఎదురుగుండా మెచ్చుకుంటాడు, బహుశా అతనికి నచ్చకపోతే నీ వెనకాలకి వెళ్ళి నీ గురించి కామెంట్ చేస్తాడు. కానీ నీలో అసలైన స్వభావాన్ని ఏ ఒక్క వ్యక్తి చూడడు, ఏ ఒక్క వ్యక్తికి తెలియదు. అది తెలిసింది ఒకే ఒక ఆయనకి, నిన్ను తయారు చేసిన ఆయనకి, రెండు నీకు. కాబట్టి తన జీవితం ఏంటో, పౌలు గారి జీవితాన్ని చూసినప్పుడు నిందారహితుడిగా తను ప్రజలకు కనపడ్డాడు. ఈరోజు నేను కనపడవచ్చు నిందారహితుడిగా. చాలామంది అంటారు నువ్వు చాలా కరెక్ట్గా ఉంటావని. అనొచ్చు, తప్పలేదు. కానీ నా అంతరంగం నాకు చెప్పుద్ది నేను ఎక్కడ కరెక్టో ఎక్కడ వీకో.
సో ఇలాగే మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని పట్టుకునే దేవుని వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. అద్దం ఏం చేస్తుంది? ప్రతిబింబిస్తుంది. నీవేమై ఉన్నావో అదే చూపిస్తుంది. అది మోసం చేయదు, దానిలో దగాలేదు. దేవుని వాక్యం కూడా అద్దం లాంటిదే. ఎవరైతే యేసు ప్రభు వారి దగ్గరకు వస్తారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆయన మాటల ద్వారా ఒక అర్థం అంటే తన వాక్యం ద్వారా అతని స్వభావం ఏంటో అతనికి అర్థమయ్యేలా చేస్తాడు. సో అందుకనే ఆ రోజుల్లో జక్కయ్య అనే ఒక ఆయన ఉండేవాడు. యేసుక్రీస్తు వారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు చెట్టు ఎక్కి చూసుకుంటా వింటా ఉన్నాడు. ఆయన ఈయన ఎవరో చూద్దాం అనుకున్నాడు, విన్నాడు ఉపన్యాసం. విన్నప్పుడు ఆయన అంతరంగం ఏంటో ఆయనకు అర్థమైంది. జక్కయ్యకి తన స్థితి ఏంటో, నిజస్థితి ఏంటో తనకు అర్థమైంది. యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించాడు. తన పాపాలన్నింటిని విడిచిపెట్టాడు. సో మనిషికి ఉన్నది ఏంటంటే, పతనం అయిపోయి ఆఖరి స్టేజీ వరకు కూడా ఏది ముట్టుకుంటే శ్రేష్టమో తెలిసి ఉండి కూడా చేయడు. ఇప్పుడు బహుశా ముందాగే వాళ్ళు చూడండి, వాళ్ళు మందు మానేస్తే మంచిదని తెలుసు, మందు మానడం వలన ఉపయోగాలు ఉన్నాయని తెలుసు, మందు తాగడం వల్ల నష్టాలు ఉన్నాయని తెలుసు. కానీ అన్నీ తెలిసినా ఏం చేస్తాడంటే వాడు మాండు. అలాగే మనం కూడా అబద్ధం ఆడతి ప్రజలను మోసం చేసింది దేవుడిని మోసం చేయలేమని మనకు తెలుసు. కానీ మనం అబద్ధం ఆడుతూనే ఉంటాం, నువ్వైనా నేనైనా. ఇది మనం మార్చుకోం. బహుశా ఒకరోజు మన సమయం అంతా అయిపోద్ది. ఆ రోజు నిజాలు మాట్లాడినా వినేది ఎవరున్నారు? సంజయ్ చెప్పుకోవడానికి ఏముంది? ముగింపు అయిపోయాక చనిపోయిన వ్యక్తి ఎన్ని మంచి మాటలు చెప్దాం అనుకున్నా, ఎంత తన కుటుంబాన్ని బలపరుద్దాం అనుకున్నా అతని నోట్లో ఉండి ఒక్క మాట కూడా రాదు. అతని మాట వినేవాడు అక్కడ ఉండడు. అదే రీతిగా దేవుడు నీకు చిన్న ఆయుష్కాలాన్ని, నాకు చిన్న ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. 60-70 ఏళ్ళు. అందుకని అధిక బలం ఉంటే 60-70 అంటాడు. కానీ 60-70 ఎక్కడ బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో? అంతా 60లో 0 కొట్టేశారు, 70లో కూడా 0 కొట్టేశారు అన్నట్టు అయిపోయిన పరిస్థితుల్లో 6-7 సంవత్సరాల పిల్లలు కూడా చనిపోతున్నారు. ఇంత చిన్న ఆయుష్కాలంలో ఒప్పుకోలు మనసు నీకైనా నాకైనా ఉండాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర ఒప్పుకుంటే నిన్ను హేళన చేస్తారు. మనుషుల దగ్గర నిన్ను ఒప్పుకోవడం ద్వారా వాళ్ళేదో గొప్పవాళ్ళలాగా, వాళ్ళలో ఏ తప్పు లేనట్టు నువ్వొక్కడే తప్పు కలిగిన వ్యక్తిలాగా నిన్ను దూషించవచ్చు, నీ గురించి కామెంటరీ చేయొచ్చు, పెద్ద పుస్తకమే రాసేయచ్చు. కానీ నీవు దేవుడి దగ్గర ధైర్యంగా ఒప్పుకుంటే, దేవుడి దగ్గర నీవు ఒప్పుకోలు చేసుకుంటే, దేవుడు ఏం చేస్తాడంటే ఏదైనా వనంలో కూడా ఆదాము తప్పు చేసినప్పుడు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆదాము నువ్వెక్కడ పండు తిన్నావా అని అడిగాడు. అంటే ఒక సంజాషి అడుగుతున్నాడు. ఒక కోర్టులో న్యాయస్థానంలో జడ్జి దగ్గర ఫిర్యాదుదారుడు కానీ లేకుంటే ఆ నేర నిరూపణ అవ్వకముందర వ్యక్తికి సమాధానం చెప్పుకోవడానికి ఒక అవకాశం ఏదైనా వనంలోనే దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వెక్కడ ఏ స్థితిలో ఉన్నావు? సో మనం అప్పటికీ అబద్ధం ఆడదామా, నిజాన్ని ఒప్పుకుంటావా అని చూసే దేవుడు. ఆదాము తన దోషాన్ని హృదయంలో దాచుకుని అంటాడు యోబు గ్రంథం 31వ అధ్యాయంలో. బహుశా ఆయన నిజం చెప్పలేదు. ఈరోజు మనం కూడా దేవుడి దగ్గర నిజం చెప్పకపోతే ఎలా? నువ్వు నిజం చెప్పాలి కదా, ఒప్పుకోవాలి. ఎందుకంటే సర్వలోక న్యాయాధిపతి ఆయన పేరు. ఆయన మన అంతరంగంలో శోధించేవాడు. నీ అంతరంగంలో ఉన్న పాపం ఏంటో, నీ అంతరంగంలో ఉన్న చేదేంటో, నా అంతరంగంలో ఉన్న చేదేంటో అంతా ఆయన తెలుసు. ఆయన తెలియంది ఏదీ లేదు. కానీ దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకుంటావని చూస్తాడు ఆయన. సో ఒప్పుకుంటే ఏముంటుందంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఒప్పుకుని తమ పాపములను విడిచిపెట్టిన వాడిని దేవుడు హత్తుకుంటాడు. తండ్రి అయిన అంతే కదా, తప్పు చేసిన వ్యక్తి ఒప్పుకుంటే దానికి వేరుగా ఉంటుంది. కాబట్టి ఈయన అంటాడు, తన నిజస్థితిని ఓపెన్ చేసి చెప్తున్నాడు. ఒకప్పుడు నేను పలానా గోత్రంలో పుట్టాను, పలానా కులంలో పుట్టాను, నా అతిశయం ఇది అని చెప్పుకున్న వ్యక్తి ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు నా పరిస్థితి ఏంటంటే నేను పాపని అన్నాడు. దేవుడి దగ్గర అంత మాట అనగలిగిన ధైర్యం ఆయనకుంది. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, పాపుల్లో నేను ప్రధానుడును అని చెప్పగలిగిన మంచి మనసు మనందరికీ ఉండాలి. నాకు ఉండాలి, మీకు ఉండాలి. సో దేవుడి మన పాపాలను ఒప్పుకుంటే ఆయన ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో శుద్ధీకరించేవాడు. దేవుడు మన పాపాలను ఒప్పుకోవడం ద్వారా ఆ పాపాలని మనం విడిచిపెడతామని మనతో ఆశగా చూస్తుంటాడు. ఎంతకాలం బ్రతుకుతాం? చాలా చిన్న జీవితం. ఇక్కడ మనం చేసిన తప్పులు భార్యతో ఒప్పుకోం, స్నేహితులతో ఒప్పుకోం, సమాజంలో ఒప్పుకోం, ఎవరి దగ్గర ఒప్పుకోం. ఎందుకంటే ఈగో మనకి. ఒక రోజున ఇవన్నీ నువ్వు ఒప్పుకోకపోయినా దేవుడు అన్నిటిని నీ కళ్ళ ముందులో పరిచి ఒప్పిస్తాడు ఆ రోజు. అందుకని ఈ కీర్తన గ్రంథం 50వ అధ్యాయం అంటాడు, ఇవన్నిటిని నీ కళ్ళ ముందులో పరిచి నేను గద్దిస్తానన్నాడు.
ఏం ఏ లాభం? బ్రతికుండగానే ఇవన్నీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ మన కళ్ళ ముందులు పరిచే కన్నా అవన్నీ మన కళ్ళ ముందుల పరిచే కన్నా మనమే మన పరిస్థితులు మన పాప ఒప్పుకోలేని ఆయన కాళ్ళ దగ్గర పరిస్థితి పోలా. ఇది పౌలు జీవితం. మరి నీ జీవితం, నా జీవితం, మన పాపాలన్నీ ప్రభు కాళ్ళ దగ్గర పరుద్దాం, ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును అంటాడు. దేవుడు కనికరిస్తాడు. దేవుడితో మనం యుగయుగాలు ఉండాలి, పరలోకంలో ఉండాలి, పరలోకంలో ఉండవారు తగినట్టుగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా ఒప్పుకోలు మనసు మనకి ఉండాలి. దేవుడు అట్టి మనసు నీకు నాకు దయచేయనుగాక. అనేక విషయాలు మాట్లాడదాం. హ్యాపీ. దేవుడు మనల్ని దీవించునుగాక, నిన్ను దీవించునుగాక, నీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.